కోల్కతా ఘటన. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా వైద్యురాలి మర్డర్ కేసులో సిబిఐ సంచలన నిజాలు బయటపెట్టింది. सरकार आइन जो सजा देगा मंजूर है, क्योंकि जो किया अगर किया है तो बहुत गलत किया है एक लड़की के साथ. ఈ కేసును కోల్కతా హైకోర్టు సిబిఐకి అప్పగించగా సుప్రీంకోర్టు సుమోటుగా స్వీకరించి బుధవారం విచారించింది. ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు రిపోర్టును సిబిఐ గురువారం సుప్రీంకోర్టుకు సమర్పించింది. ఈ నివేదికలో వైద్యురాలి మృతికి ఆ తరువాత జరిగిన సంఘటనలకు సంబంధించిన కీలక విషయాలు బయటపెట్టింది. ఘటన జరిగిన 5 రోజులకు కేసు దర్యాప్తును తమకు అప్పగించారని తెలిపిన సిబిఐ తాము సంఘటనా స్థలానికి చేరుకునే సమయానికి క్రైమ్ సీన్ పూర్తిగా మార్చివేశారని నివేదికలో పేర్కొంది. అత్యాచారం కేసు నమోదు చేసిన 5 రోజుల తరువాత దర్యాప్తును సిబిఐకి అప్పగించారు. మేము ఆసుపత్రికి వెళ్లేసరికి క్రైమ్ సీన్ను మార్చినట్లుగా గుర్తించాం. దీంతో దర్యాప్తు సవాల్గా మారింది. బాధితురాలి దహన సంస్కారాలు ముగిసిన తరువాత అర్ధరాత్రి సమయంలో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం దిగ్భ్రాంతికరం. తొలుత ఆమెది ఆత్మహత్య అని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారు. అయితే వాస్తవాన్ని కప్పిపుచ్చుతున్నారని అనుమానించిన బాధితురాలి సహోద్యోగులు, యువ వైద్యులు వీడియో చిత్రీకరణకు పట్టుబట్టారు. దీంతో పోస్ట్ మార్టంను వీడియో తీశారు అని సిబిఐ కోర్టుకు వివరించింది. ఈ సందర్భంగా కోల్కతా పోలీసుల తీరుపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కేసు నమోదులో లోపాలపై ప్రశ్నల వర్షం కురిపించింది. గత 30 ఏళ్లలో ఇలాంటి లోపాలను చూడలేదని వ్యాఖ్యానించింది. ఈ కేసును తొలుత రికార్డుల్లో నమోదు చేసిన పోలీసు అధికారి తదుపరి విచారణ జరిగే సెప్టెంబర్ 5న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. ధర్మాసనంలో జస్టిస్ జేబీ పార్థీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా సభ్యులుగా ఉన్నారు. జూనియర్ వైద్యురాలి హత్యాచార కేసు విచారణ సందర్భంగా సిజిఐ జస్టిస్ చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆసుపత్రిలో వసతులు, పని పరిస్థితులు ఎలా ఉంటాయో మేము అర్థం చేసుకోగలం. మేము కూడా ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్ళాం. ఒకసారి మా కుటుంబంలో వ్యక్తి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరితే ఆ రోజు నేను నేలపైనే నిద్రించాల్సి వచ్చింది. దాదాపు 36 నుంచి 48 గంటల పాటు వైద్యులు ఏకదాటిగా పనిచేస్తుంటారని సిజిఐ గుర్తు చేసుకున్నారు. ఏకదాటిగా అన్ని గంటలు పనిచేయడం అమానవీయమన్నారు. వైద్యులు, వైద్య సిబ్బంది భద్రతా నిబంధనల రూపకల్పనకు నియమించిన జాతీయ टास्क फोर्स अंशाన్ని పరిశీలిస్తుందని తెలిపారు. सरकार आइन जो सजा देगा मंजूर है, क्योंकि जो किया अगर किया है तो बहुत गलत किया है एक लड़की के साथ. వైద్యులు, వైద్య సంఘాలతో సంప్రదింపులు జరుపుతుందని వెల్లడించారు. ఇక మరోవైపు కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యురాలపై జరిగిన దురాగతాన్ని నిరసిస్తూ ఢిల్లీ ఎయిమ్స్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ నిర్వహిస్తున్న సమ్మె ఆగింది. వైద్యులు నిరసనలు ఆపి విధుల్లో చేరాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన పిలుపును గౌరవిస్తూ సమ్మెను విరమించాలని ఢిల్లీ ఎయిమ్స్ ఆర్డీఏ నిర్ణయించింది. దీంతో ఎట్టకేలకు 11వ రోజున సమ్మెను ఆపేశారు. వైద్యులు ఇక తమ విధుల్లోకి చేరతారని ఢిల్లీ ఎయిమ్స్ ఆర్డీఏ ప్రకటించింది. కోల్కతా మెడికల్ కాలేజీ కేసును సుమోటుగా స్వీకరించినందుకు సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలిపింది. దేశంలో వైద్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తల భద్రతపై జాతీయ స్థాయి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడాన్ని గొప్ప నిర్ణయంగా అభివర్ణించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను క్షేత్రస్థాయిలో అమలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను, అధికార వర్గాలను ఢిల్లీ ఎయిమ్స్ ఆర్డీఏ కోరింది. రోగుల భద్రతే తమకు పరమావధి అని, దానిపై ఇక పూర్తిస్థాయి ఫోకస్ చేస్తామని వెల్లడించింది. ప్రతిరోజు పని గంటలు ముగిసిన తరువాత తాము కోల్కతా జూనియర్ వైద్యురాలికి సంఘీభావంగా నిరసన తెలుపుతామని స్పష్టం చేసింది. ఆమెకు న్యాయం జరిగే వరకు ఈ తరహా నిరసనలు కొనసాగుతాయని తేల్చి చెప్పేసింది.